హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్స్. టాపికొచ్చి డీఎస్సీ సంబంధించి మనకు ఎగ్జామ్స్ అయితే ఎప్పుడు కండక్ట్ చేస్తారు. సో, మనకైతే ఒక న్యూస్ అయితే స్ప్రెడ్ అయితే అవుతుంది. అది రియల్ ఆర్ ఫేక్. అలాగే మనకు కొత్తగా అయితే చంద్రబాబు గారైతే మనకు ఒక అప్డేట్ కూడా ఇచ్చారనమాట డీఎస్సీ సంబంధించి. సో, దానికి సంబంధించి ఈ వీడియో డీటెయిల్స్ చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో, డీఎస్సీ ఎగ్జామ్స్ అనేవి ఎంతమంది పోస్ట్‌పోన్ చేయాలనుకుంటున్నారో ఒక లైక్ రూపంలో తెలియజేయండి. మీరు లైక్ చేస్తే తెలుస్తుంది ఎంతమంది పోస్ట్‌పోన్ చేయాలనుకుంటున్నారో. సో, మనకి అప్డేట్ ఇంకా చూసుకుంటే మనకైతే ఒక న్యూస్ అయితే స్ప్రెడ్ అయితే అవుతుందనమాట. చూడండి మనకు. సో, చాలా వరకైతే ఒక న్యూస్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ చూడండి మనకు. ఇక్కడైతే ఎన్‌టీవీ అనేది మనం వేసి సో, మనకు విద్యాశాఖ కోరికకు ఆమోదం తెలిపిన కేంద్ర ఎన్నికల సంఘం అనైతే ఇచ్చారు. ఇక్కడ చూడండి మనకు. యథావిధిగా డీఎస్సీ పరీక్షలు అనుమతించిన కేంద్ర ఎన్నికల సంఘం డీఎస్సీ షెడ్యూల్‌లో మార్పు ఏప్రిల్ 7 నుంచి నిర్వహించడానికి రాష్ట్ర విద్యాశాఖ కసరత్తు అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో, ఇది వచ్చేసి మనకైతే ఒక ఫేక్ న్యూస్ అనమాట. సో, మనకి ఇది ఎడిట్ చేసిందనమాట. ఇదైతే మనకు ఫేక్ అయితే ఈ విధంగా ఎడిట్ చేసి మనకు అన్ని గ్రూప్స్‌లో కూడా ఫార్వర్డ్ అయితే చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకు ఫేక్ న్యూస్. సో, మన సబ్‌స్క్రైబర్ల కోసం తెలియడానికి అయితే చెప్తున్నాను. ఇంకా మనకు క్లారిఫికేషన్ అయితే రాలేదు. సో, మనకు ఎన్నికల సంఘం నుంచి అప్డేట్ వచ్చిన వెంటనే ఒక నోటీస్ అయితే రిలీజ్ చేస్తారు. అలాగే మనకు ఒక ప్రెస్ మీట్ కూడా పెడతారనమాట. సో, మనకు అవేవి పెట్టలేదు కాబట్టి ఓన్లీ ఇచ్చారంటే ఇది ఒక ఫేక్ న్యూస్ అని అయితే చెప్పొచ్చు. అలాగే మనకి ఇంకా అప్డేట్ ఇచ్చారు చూడండి మనకు. 60 రోజుల్లో మెగా డీఎస్సీ చంద్రబాబు అనైతే మనకి ఇచ్చారనమాట. ఇక్కడ చూడండి మనకు. తాము అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లో మెగా డీఎస్సీ నిర్వహిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు గారు అయితే హామీ అయితే ఇచ్చారు. సో, ఇది వచ్చి మనకి లేటెస్ట్ అప్డేట్స్ అనమాట. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయో కామెంట్ చేయండి. సో, మన ఛానెల్‌లో ఎటువంటి చిన్న అప్డేట్స్ మీకైతే ఇంటిమేట్ చేస్తాను. ఎటువంటి ఫేక్ న్యూస్ కానీ వచ్చినా సరే నేనైతే మీకైతే ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. సో, ఎవరైనా కొత్తగా వీడియోని సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. వీడియోని లైక్ చేసి ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియోని కూడా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఏదైనా న్యూస్ అయితే తెలుసుకొని ఇబ్బంది అయితే పడరు. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.